అసలు వారు నది ఒడ్డుకి అతనికి వెళ్ళడానికి బయలుదేరాడు. బయలుదేరితే ఇంతట్లో దాసిరాజు భోజనం చేసి ఏదో పనిలోనే ఉన్నాడు. అమ్మ నువ్వు వెళ్ళి ఆ మహాత్ముని అక్కడ ఒడ్డుకి దేబెట్టి ఏటి దేబెట్టంటే ఈ లోపల సరిగ్గా దీవి సంగురికి వెళ్ళాడు. మోహం పోటాడు సత్యవతి మీద. నేను జాలారి కన్యను, నా తాలూకా శరీరము మంచి చెడ్డ అంత అవినీతిగా దుర్గంధంగా ఉంటుంది. మహాత్మా నీ బొద్దు ఏటి నీతో మనం తప్పది అని అనిసేయాన్ని మరి అతడు ఒప్పలేదు. ఒప్పపోతే అప్పుడు దుర్గంధమైనటువంటి పువ్వులు ఇవి వాసనతో యోగశాలకి ఏదైనా సరే వస్తుంది కదా. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అది వస్తుంది. యోగశాలకి మాత్రం ఎప్పుడు ఏది కావాలి అప్పుడేమో ఆ దుర్గంధమైన లేకుండా సత్యవతి పరమణంగా వసించింది. అక్కడ పొందాడు ఎవరి పరాశర వారి సత్యవతి. అప్పుడు వ్యాసుడు పుట్టాడురా. తెలిసిందా? వ్యాసుడు పుట్టాడు. వెంటనే అడుగు బ్రహ్మజ్ఞాని